హాయ్ అండి అందరికీ. నా చిన్న కొడుకు ఫ్రెండ్ పెళ్ళైతే వచ్చామండి. చూడండి డెకరేషన్ చూడండి, ప్రతి ఒక్క స్టాల్కి. ఇదిగోండి ఇక్కడ అయిపోయినాయి అనమాట. పుచ్చకాయ బౌల్లో ఫ్రూట్స్ పెట్టి ఇవ్వటం. మేము కొంచెం లేట్కి వెళ్ళాములేండి. కాకపోతే ఇదిగోండి, ఇది ఒక పెద్ద హాలు. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి తినటానికి. అన్నీ వదిలేసుకుంటూ తిరిగా నేనైతే. తినలేము, ఏం తింటాం? అన్నీ చూసుకుంటూ తిరగటమే, అదేంది అనుకుంటా. అప్పటికి అది కొంచెం ఏది ఒక గరిట ఏ గరిట గుంటగెట్లు అన్నాలు కూడా కలిపి మరీ. ఇదిగోండి ఫ్రూట్స్ అన్నీ కలిపి ఓ బౌల్లో పెడుతున్నారు, గెంటితో పెడుతున్నారు. అదే సగం కూడా తినలేకపోతాం. ఎందుకు? ఇది తింటే ఇది కడుపు నిండిపోతే ఇంకోటి తినాలిగా అన్నట్టు. టిఫిన్స్ ఏంది, ఐస్ క్రీమ్స్ ఏంది, స్వీట్స్ ఏంది, నీ ఇష్టం అన్నట్టుగా ఉంది. ఊరికి జనాలు చూసుకుంటూ తిరిగా నేనైతే తినలేక. పుచ్చకాయ బోల్లో పెట్టుకొని తిరుగుతున్నా. ఎందుకంటే అక్కడ ఏంది జనం ఏంది అట్టున్నారా, ఏముందా ఐటమ్ అని చెప్పి నెళ్ళా. అక్కడికి వెళ్ళాక ఇంక చూడండి, జ్యూస్ అండి, యాపిల్ జ్యూస్ లైన్ కట్టారనుకోండి. యాపిల్ జ్యూస్లో యాపిల్ ముక్కలు, కివి, మళ్ళీ ఖర్జూర పళ్ళు, పాలు, ఇంకా ఎన్నో వేసాడండి. క్యారెట్ కూడా వేసాడు. అన్నీ వేసి మిక్సీ అసలు ఎక్కడైనా కొంచెం అందరి దగ్గర ఖాళీ ఉంది, కానీ ఈ అబ్బాయికి మాత్రం రెస్ట్ లేదు. చూడండి లైన్ కట్టారు జనం. అంత బాగుంది ఈ జ్యూసు. 2 గ్లాసులు తీసుకెళ్ళి అది కొంచెం తిన్నాక ఇది తాగాలంటే ఎక్కలేదండి మాకు. ఏదో కొంచెం టేస్ట్ కోసం అట్లా టేస్ట్ చేసి పక్కన పెట్టేసాం, పోయి వెళ్ళి కూర్చొని. ఏం తింటాము చూడండి. ఏదైనా వద్దనం కానీ భోజనం కాడ చాలు అంటాం. అలా ఉంది మన పరిస్థితి. అక్కడ అన్ని రకాలు ఉండి కూడా మెలకుండా చూస్తా వీడియో తీసుకుంటూ తిరిగాను, కానీ అస్సలు నాకు ఏది నోట్లో పెట్టుకోబుద్ధి కాల. తిన్న వరకు తిన్నాను, అదొక్కరో టేస్ట్ చూసా. ఇంకా టిఫిన్లు కానీ ఏం వండుకోవాలా నేను. మీకు నచ్చినట్లయితే మీరు ఎప్పుడన్నా ఇట్లాంటివి చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నాకు ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.